మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సుధీర్. ఈరోజు మనం తెలంగాణలోని ఒక అద్భుతమైన చారిత్రక శివక్షేత్రాన్ని దర్శించబోతున్నాం. ఇది సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలం నందికంది గ్రామంలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం. దాదాపు 1200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం కళ్యాణ చాణక్యుల కాలానికి చెందిన గొప్ప నిర్మాణం. నందికందికైతే చేరుకోబోతున్నాము. చాలా ఎగ్జైటింగ్ ఉంది, ఎందుకంటే దీని చరిత్ర చూస్తే ఎప్పుడు చూడాలా, ఈ టెంపుల్కి ఎప్పుడు వెళ్ళాలా అనిపిస్తుంది. నేను ఒక వారం నుంచి ఇక్కడికి ప్లాన్ చేస్తున్నాను. ఈ రోజు కుదిరింది. మీకు ఆలయ విశేషాలు క్షుణ్ణంగా వివరిస్తాను. ఈ ఆలయానికి చేరుకోవడం చాలా సులభం, ఎందుకంటే ముంబై హైవే రోడ్లో ప్రధాన రహదారి పక్కనే ఈ ఆలయం ఉంటుంది. హైదరాబాద్ కు సుమారు 60 కిలోమీటర్లు, ఓఆర్ఆర్ పటాన్చెరు ఎగ్జిట్ నుండి 40 కిలోమీటర్లు, సంగారెడ్డి నుండి 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. బస్సుల్లో రావాలనుకునే వారు సదాశివపేట్, జహీరాబాద్ బస్సుల్లో వచ్చి నందికంది గ్రామంలో దిగి నడుచుకుంటూ ఆలయానికి వెళ్ళిపోవచ్చు. లేదంటే సొంత వెహికల్లో 4 వీలర్ 2 వీలర్ లో రావాలనుకునే వాళ్ళు గూగుల్ మ్యాప్స్ యొక్క లొకేషన్ నేను డిస్క్రిప్షన్ లో మరియు కనిపిస్తున్న స్క్రీన్ పై ఇస్తాను. దాన్ని యూజ్ చేసుకొని ఆలయానికి నేరుగా చేరుకోండి. మొత్తానికి మనం హైదరాబాద్ నుండి ఈ నందికంది శ్రీ రామలింగేశ్వర ఆలయానికి అయితే చేరుకున్నాము. ఆలయానికి చేరుకోగానే మనకు ముందుగా మకర తోరణం దర్శనమిస్తుంది. ఈ మకర తోరణాన్ని పూర్తిగా గమనించినట్లయితే ఈ మకర తోరణానికి 6 రంధ్రాలు ఉంటాయి. ఈ 6 రంధ్రాలకు చాలా ప్రత్యేకత ఉంది. మనకు 6 ఋతువులు ఉన్నాయి. ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క రంధ్రం నుండి నేరుగా శివలింగం పైన సూర్యకిరణాలు పడతాయట. మరియు ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ముందు భాగంలో నటరాజస్వామి వారు ఉన్నారు, మరియు ఈ తోరణానికి వెనక భాగంలో గజలక్ష్మి అమ్మవారు ఉన్నారు. ఈ ఆలయం 11వ శతాబ్దంలో నిర్మించబడిందని చరిత్రకారుల అంచనా. ఈ దేవాలయం చూడడానికి కాకతీయ కళాతోరణం, కాకతీయులు నిర్మించినట్టు అనిపిస్తున్నప్పటికీ దీనిని కళ్యాణ చాణక్యులు నిర్మించారట. సుమారు ఇది 1014వ సంవత్సరంలో విక్రమాదిత్య చాణక్య రాజుల కాలంలో నిర్మించబడిందట. అంటే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఆలయం దాదాపు 1200 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. ఈ వీడియోని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటి, శిల్పకళ ఏమిటి, శిలా శాసనాలు ఏమిటి, పూర్తి వివరాలను తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ ఆలయము చాలా ప్రాచీనమైనది కాబట్టి పురావస్తు శాఖ వారి పర్యవేక్షణలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి గోమాతలను దర్శించుకొని మనము ప్రధాన ఆలయంలోనికి ప్రధాన ద్వారం గుండా వెళ్ళినట్లయితే మనకు శిలాశాసనం వస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న శిలాశాసనం ఏదైతే ఉందో ఈ రాతికి 4 వైపులా 4 చిత్రాలతో మనకు ఈ ఆలయం యొక్క నిర్మాణ శైలిని వివరిస్తుంది. నందీశ్వరుడిపై శివుడు మరియు పార్వతీదేవి మరియు బ్రహ్మసూత్ర శివలింగము. ఈ రాతి పైన చూసినట్లయితే ఈ ఆలయ శిఖరం ఉన్నటువంటి రూపం పద్మజాకారం. ఇదే ఈ ఆలయ శిఖరం యొక్క నిర్మాణ శైలి. ఇక్కడ కనిపిస్తున్న జ్యోతి స్తంభం ఆర్ ధ్వజస్తంభం అని కూడా అంటారు. ఇది ఆలయానికి ఎదురుగా ఉంటుంది. ఈ ఆలయం 11వ శతాబ్దంలో నిర్మించినప్పటికీ కళ్యాణ చాణక్యులు 6.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ దేవాలయంలో అశితోషుడైన శంకరుడు మృత్యుంజయ మహాశివలింగ స్వరూపంలో పూజలు అందుకుంటాడు. ఈ ఆలయం భూ ప్రణాళిక నక్షత్రాకారంలో నిర్మించబడి ఉంటుంది. శిఖరం మాత్రం నేను చెప్పినట్టు పద్మజ ఆకారంలో ఉంటుంది. ఏదైతే లోటస్ ఫ్లవర్ ఉంటుందో అది విచ్చుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది మనకు పైన భాగంలో. ఇక్కడ గర్భగుడి మాత్రం నక్షత్రాకారంలో ఉంటుంది. చాలా ప్రత్యేకంగా నిర్మించినటువంటి గర్భగుడి. ఆలయానికి లెఫ్ట్ వైపునున్నటువంటి శ్రీ పార్వతీ అమ్మవారిని దర్శించుకొని మనము ఇలా వెనక భాగం నుండి శ్రీ వినాయకుడిని మరియు నాగదేవతలను దర్శించుకొని ప్రధాన గర్భాలయంలోనికి వెళ్దాము. లోపల చెక్కబడిన శిల్పాలు చాలా ఉన్నాయి. లోపల ఉన్న ప్రతి స్తంభానికి ఒక్కొక్క చరిత్ర ఉంది. లోపల ఉన్న నందికి, గర్భాలయానికి చెక్కబడిన శిల్ప రూపాలు చాలా ఉన్నాయి. వాటినన్నింటినీ నేను మీకు ఒక్కొక్కటిగా వివరిస్తాను.
శిఖరము, గర్భగుడి మీరు గమనించినట్లయితే ఇలాంటి నిర్మాణ శైలి ఎక్కడా ఉండదు. హిందూ సాంప్రదాయం, సనాతన ధర్మము, సంస్కృతి సాంప్రదాయాలు చాలా ప్రాచీనమైనవి అనడానికి ఇలాంటి ఆలయాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇలాంటి ఆలయాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఈ ఆలయాలను దర్శించండి. సనాతన ధర్మాన్ని కాపాడడంలో ముందుండండి. ఈ దేవాలయంలో చాళుక్య శిల్పులు వివిధ దేవుళ్ళ విగ్రహాలను కూడా దీప్యమానంగా చెక్కించారట. ఈ ఆలయ మండపంలో 4 స్తంభాలతో కూడిన నవరంగ మండపం ఉంటుంది. అది చూడడానికి చాలా చక్కగా ఉంటుంది. గర్భాలయంలోని నల్లరాతిపై రామేశ్వర స్వామి మరియు పార్వతీదేవి చెక్కబడి ఉంటారు. ఇతర శిల్పాలలో అప్సరసలు, దిక్పాలకులు, రాక్షసులు, మాతృమూర్తులు, దర్పణాయోధుల శిల్పాలు చాలా ఉన్నాయి. గర్భాలయం ముందైతే నల్లరాయితో శివుడు, బ్రహ్మ, విష్ణు చెక్కబడి ఉంటారు. వాటిని కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు మనకు ఈ ఆలయంలో కనిపిస్తున్నటువంటి నందీశ్వరుడు, ఈ నందీశ్వరుడి పేరుపైనే ఈ గ్రామానికి కూడా నంది కంది అనే పేరు వచ్చిందట. ఔరంగజేబు సైనికులు ఇటు నుండి వెళుతున్నప్పుడు ఈ ఆలయంపై దాడి చేశారట, కూల్చాలని చూశారట. అప్పుడు ఈ నంది కాలుని వారు డ్యామేజ్ చేశారట. కొట్టినప్పుడు విపరీతమైన శబ్దంతో నంది గర్జించాడట. అప్పుడు ఆ సైనికులు ఆ శబ్దాన్ని తట్టుకోలేక ధ్వంసం చేయాలన్న ఆలోచనను విడిచి పారిపోయారట. అప్పటి నుండి కరిమికందిగా ఉన్నటువంటి గ్రామం నంది కందిగా మారిందట. ఇక్కడ కాల్ దగ్గర ధ్వంసం చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. మరియు ఈ నందికి ఎడమ వైపులో ఒక శిలాశాసనం కూడా రాసి ఉంది. దాన్ని కూడా మనము పరిశీలించవచ్చు. ఈ ఘట్టానికి చాలా ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఈ నంది చాలా పెద్దగా కనిపిస్తుంది మరియు ఎడమ ముఖంగా చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఎడమ ముఖంలో వినాయకుడి విగ్రహం ఉంది, దక్షిణ ముఖంగా ముఖం చేసి ఉంటుంది. శివుడికి వినాయకుడికి చూస్తున్నట్లుగా ఈ నంది ప్రతిష్ఠించబడింది. నేను ముందుగా వివరించినట్లు శివలింగానికి మరియు నందికి మధ్యలో చతుర్థ శిలా స్తంభాలతో కూడిన నవరంగ మండపం ఉంటుందని చెప్పాను కదా. ఈ 4 శిలాస్తంభాలు ఇవే. అంటే శిలాస్తంభాలు అంటే వీటిపైన వివిధ రకాల రామాయణ, మహాభారత ఘట్టాలు మరియు ఆలయం యొక్క ప్రాముఖ్యతకు సంబంధించిన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. దీనిపైన జాగ్రత్తగా పరిశీలించినట్టయితే మనకి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా తెలుస్తుంది. ఆ మహాగణపతిని దర్శించుకొని గర్భాలయం యొక్క ప్రధాన ద్వారం దగ్గరికి వచ్చినట్లయితే మనకు ద్వారం పైన మధ్యలో శివుడు ఉండి ఇరువైపులా బ్రహ్మ, విష్ణు ఉంటారు, చూడవచ్చు. ఆ బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శనం చేసుకోండి. ఓం నమ శివాయ. మరియు గర్భాలయానికి ఎదురుగా ఒక తాబేలు విగ్రహం కనిపిస్తుంది. చూడడానికి నిజంగా తాబేలా అన్నట్లుగా అనిపించింది నాకు. పక్కనేమో శిలాశాసనం అని ఉంటుంది. దాని మీద ఏముంది అని అంటే మనం వృషభం అంటే ఎద్దు అంటే నందీశ్వరుడు, ఆ నందీశ్వరుడి మీద పార్వతీ పరమేశ్వరులు ఉండడం చాలా విశేషం. అంటే అలాంటి దానికి మనం ఒక ప్రదక్షిణ వేస్తేనే చాలు, గిరి ప్రదక్షిణ వేసినంత పుణ్యం అన్నమాట. ఈ బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శిస్తే 1,000,000 శివలింగాలను దర్శించిన పుణ్యం లభిస్తుందని చెబుతారు. 1200 సంవత్సరాల చరిత్ర, నక్షత్రాకార నిర్మాణం, బ్రహ్మసూత్ర శివలింగం, నేరుగా సూర్యకిరణాలు శివలింగంపై పడే అద్భుత కట్టడం కళ్యాణ చాణక్యుల ఖగోళ జ్ఞానానికి గొప్ప ఉదాహరణ. ఈ ఆలయం యొక్క పూర్తి రహస్యాలు మన పంతులు గారు కొన్ని వివరించారు. ఆ వీడియో కూడా ప్రత్యేకంగా పెడతాను. ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్లో ఇంకో వీడియో రాబోతుంది, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.